వారి పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. మన సహోదరి సహోదరులు ఇంకా మార్గంలో ఉన్నారు కనుక వారి కొరకు ప్రార్థన చేద్దాం. అంతవరకు ఖాళీగా ఉండదు. ఆమేన్. దేవుని స్తుతిద్దాం. ఆమేన్. హల్లెలూయా. అందరు లేచి నిలబడి కొద్ది సమయం దేవుని స్తుతిద్దాం, ప్రభుని కనపడదాం, ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో మనం ప్రవేశిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులు నెహమీ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అందరూ ఏకీభవించినట్లయితే మనం ఆరంభ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావాలు గరుడే మా దేవా, మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి తండ్రి ప్రభా, తండ్రి మమ్మల్ని తండ్రి కాచి కాపాడి భద్రపరిచి తండ్రి ప్రభా, మా జీవితాల్లో మరొక తండ్రి నూతన దినాన్ని మీరు అనుగ్రహించినందుకే మీకు వందనాలు తండ్రి ప్రభా. మా జీవితంలో మరొక ఆరాధన దినాన్ని మీరు అనుగ్రహించినందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి ప్రభా, కేవలం స్తుతులు మాత్రమే చెల్లించగలము తండ్రి ప్రభా. అయ్యా, ఇదిగో నా తండ్రి ప్రభా, మా యొక్క స్తుతుల్ని తండ్రి ప్రభా, ఇగో తండ్రి ప్రభా అర్పణగా తండ్రి స్వీకరించమని వేడుకొనిచున్నాము తండ్రి ప్రభా. అయ్యా, ఇదిగో నా తండ్రి యొక్క సంఘంలో తండ్రి ప్రభా, యొక్క స్థలంలో తండ్రి ప్రభా మీకు కార్యాలు జరిగించమని వేడుకొనిచున్నాము తండ్రి ప్రభా. అయ్యా, ఇదిగో నా తండ్రి ప్రభా, ఇక్కడ నా తండ్రి ప్రభా జరుగుతున్న ఆరాధన అంతటిని తండ్రి ప్రభా మీ యొక్క ప్రత్యక్షతను నడిపించమని వేడుకొనిచున్నాము తండ్రి ప్రభా. అయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రభా మీ ఆత్మతో కుమ్మరించి నా తండ్రి ప్రభా, అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా మెండైన కార్యాలు నా తండ్రి ప్రభా తండ్రి ఎన్నో మేళ్ళు పొందుకుని వాళ్ళని చేయమని వేడుకొనిచున్నాము తండ్రి ప్రభా. మీ యొక్క మహిమ కార్యాలను తండ్రి రుచి చూచి వారిలో వాళ్ళ నుంచి మనం వేడుకొనిచున్నాము తండ్రి ప్రభా. అయ్యా, ఇదిగో నా తండ్రి ప్రభా, ఎక్కడున్న వారు ప్రతి ఒక్కరి మీద తండ్రి ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మను మెండుగా కుమ్మరించి మనం వేడుకొనిచున్నాము తండ్రి ప్రభా. పరిశుద్ధాత్ముడా మాపై దిగిరమ్మని వేడుకొనిచున్నాము తండ్రి ప్రభా. మా పెదవులు కాల్చమని వేడుకొనిచున్నాము రాజా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా, ఇదిగో నా తండ్రి ప్రభా ఎటు విధంగా నా తండ్రి ప్రభా మేము నడుచుకోవాలా తండ్రి ప్రభా మాకు దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి ప్రభా. అయ్యా, వాక్యంతో తండ్రి ప్రభా మాతో మాట్లాడమని వేడుకొనిచున్నాము తండ్రి ప్రభా. ఆ వాక్యంతో రెండు అంచులుగా ఖడ్గంతో తండ్రి ప్రభా మాలో తండ్రి మీకు ఏదాయస్కరంగా ఉందన్న తండ్రి ప్రభా వాటిని తండ్రి విడిచిపెట్టు లాగన మాకు కృప చూపించమని వేడుకొనిచున్నాము తండ్రి ప్రభా. అవును తండ్రి, ఇక తండ్రి 2025 సంవత్సరం ఉన్న తండ్రి ప్రభా విజయం రుచి సంవత్సరం అని తండ్రి మీకు మాకు సెలవిచ్చున్నారు తండ్రి ప్రభా. అటువంటి విజయాన్ని మేము పొందుకొని లాగిన తండ్రి ప్రభా, ఆ వాగ్దానాన్ని తండ్రి ప్రభా మేము తండ్రి ప్రభా పొందుకొని లాగున తండ్రి మమ్మల్ని సమాయత్తపరచమని వేడుకొనిచున్నాం తండ్రి. కృప చూపించి నడిపించమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. ఇంకెవరైతే రావాలో తండ్రి వారందరినీ త్వరగా తోడుకొని రమ్మని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. అయ్యా తండ్రి కోడికిన ఆది నుంచి అంతవరకు తండ్రి ప్రభా మీకు నామ మహిమార్థమే జరిగించమని వేడుకొనిచు సమస్త మన ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ చిన్ని ప్రార్థన నామమున వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో 18వ అధ్యాయంలో 18వ కీర్తనలో భక్తుడు ఏదైనా మాట్లాడుతున్నాడు, నా దీపమును వెలిగించువాడు నీవే. ఆమేన్. హల్లెలూయా. ఏటి దీపం? దేవుడు దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఈ దేవుని వాక్యం కదా. దీపం ఏంటంటే మరొక చోట సామెతల గ్రంథంలో అంటాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆమేన్. మనం పాపం వలన చచ్చిన వారి ఉండగా క్రీస్తుని వెలుగు చేత మరలా వెలిగించడం మనం. ఆమేన్. హల్లెలూయా. నీవు నేను చనిపోయిన వారం కాదు, జీవించుచున్న వారం. ఆమేన్. హల్లెలూయా. మనం వెలిగించాడైనా. ఆమేన్. మనం ఎందుకు దేవుని స్తుతించాలంటే మనం చచ్చిన వారం కనుక చేయకుండా మనం జీవింపచేస్తున్న మనలో ఉన్న తన ఆత్మచేత, ఏ ఆత్మచేతనైతే మనం జీవించి ఆత్మ అయ్యామో, చనిపోయిన మనలను అదే పరిశుద్ధాత్మ మనలో పెట్టి దేవుడు మనం జీవింపచేస్తాడు. హల్లెలూయా. అందుని బట్టి ప్రభుని ఘనపరచాలి. ఆమేన్. ఆయనకు మహిమనివ్వాలి. ఆమేన్. హల్లెలూయా. నీ అంతరంగంలో ఉన్న సమస్తము ఆయనను గొప్ప చేయాలని మీకు తెలియజేస్తున్నారు. ఆమేన్. అందరూ దేవుని స్తుతిద్దాం, దేవుని కనపడదాం, అద్భుతాలు చేస్తున్న దేవునికి మహిమనిద్దాం. హల్లెలూయా. అద్భుతాలు చేయువాడు నా దేవుడు, ఆనందమిచ్చువాడు నా యేసయ్యా. అద్భుతాలు చేయువాడు నా యేసయ్యా, ఆనందమిచ్చువాడు నా యేసయ్యా. ఆదరించువాడు నా యేసయ్యా, ఆశ్రయ దుర్గము నా యేసయ్యా. నా యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా. నా యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా. అద్భుతాలు చేయువాడు నా యేసయ్యా,
ఆనందమిచ్చువాడు నా యేసయ్యా, అద్భుతాలు చేయువాడు నా యేసయ్యా, ఆనందమిచ్చువాడు నా యేసయ్యా. ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, ఎంతటి శ్రమయైనా ఎలాంటి శోధనైనా, ఎంతటి శ్రమయైనా ఎలాంటి శోధనైనా భయపడను జడియను, భయపడను జడియను, నా యేసు నాకు తోడుండగా, నా యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా. చెప్దాం, నా యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా, అద్భుతాలు చేయువాడు నా యేసయ్యా, ఆనందమిచ్చువాడు నా యేసయ్యా, అద్భుతాలు చేయువాడు నా యేసయ్యా, ఆనందమిచ్చువాడు నా యేసయ్యా. చీకటిలో సంచరించు తెగులుకైనా, పగటి వేళ పాడు చేయు రోగమైనా, చీకటిలో సంచరించు తెగులుకైనా, పగటి వేళ పాడు చేయు రోగమైనా, ఎటువంటి తెగులైనా ఎలాంటి రోగమైనా, ఎటువంటి తెగులైనా ఎలాంటి రోగమైనా భయపడను జడియను, భయపడను జడియను, నా యేసు నాకు తోడుండగా, నా యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా, నా యేసయ్యా నీవే చాలునయ్యా, నా యేసయ్యా నీవే కావాలయ్యా, అద్భుతాలు చేయువాడు నా యేసయ్యా. నోటికారా ఒప్పుకుందాం, ఆనందమిచ్చువాడు నా యేసయ్యా, ఆమేన్. అద్భుతాలు చేయువాడు నా యేసయ్యా, ఆనందమిచ్చువాడు నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. హిందీలో ఒక మాట ఉంటుంది, జో జో డరిగా ఓ మరిగా. ఆమేన్. ఆత్మీయంగా మనము విశ్వాసంలో చనిపోయిన వారము. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ భయపడితే మనం ఎందుకు భయపడకూడదంటే యేసు మనలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నువ్వు కనపడతాం, ఇంకను ఆపత్కాలములో ఆయన నన్ను దాస్తాడని విశ్వాసంతో చెబుతాం. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెళతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను, యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెళతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. యేసయ్యా నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యం నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదను. నిత్యం నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకు నేను ఏమి అర్పింతును. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకు నేను ఏమి అర్పింతును. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. ఆమేన్. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. హల్లెలూయా. స్వరములు ఎత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. మన కోట మనం ఆశ్రయించదగిన వాడు యేసు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. మనం అటు ఇటు చూడకూడదు. ఆమేన్. హల్లెలూయా. యేసు వైపే మన దృష్టి ఉండాలి. ఆమేన్. ప్రభును స్తుతిద్దాం. నీవే నా అండ అని ప్రభునామను కనపడదాం. హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యను చూస్తూ యేసయ్యా, 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 నిన్నే నిన్నే కొలతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే కొలతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 యేసయ్యా,
కొలతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ఆత్మీయుడే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అందరి వైదివయ్యా కొండ నీవే యేసయ్యా నా కొండ నీవే అండ నీవయ్యా కొండ నీవే యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే నే కొలతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 మరణ ఛాయలు మెలసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలు మెలసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరచునయ్యా నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరచునయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే నే కొలతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా ప్రభుని అడుగుదాం. రెండు చేతులు ఆయన వైపు చాచి ఆయనతో నడవడానికి ఇష్టపడదాం. ఆత్మచేత నడిపింపబడడానికి ఇష్టపడదాం. మన ఆలోచన చేత కాదు, మన బలము చేత కాదు, మనకు ఆలోచన చెప్పిన వారి వలన కాదు, కానీ మనకు ఆలోచన నిజంగా చెప్పువాడు ఆలోచనకర్తే. పరిశుద్ధాత్మడే మనం నడిపించినట్లుగా ఆత్మకు అప్పగించుకుందాం. ఆయన చేతిలో ఇమిడిపోదాం. ఆయన చేతిలో నడుచుకుందాం. ఆయన చెప్పు చేతుల్లో నడుచుకుందాం. రెండు చేతులు ఆయన వైపుకి చాచి ఇదిగో ప్రభా నన్ను నీకు అప్పగించుకొని వచ్చిన నన్ను నడిపించయ్యా అని దేవునికి అప్పగించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో
వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో. లోక సంద్రము నాపై కెగసిన విశ్వాస నావలో కలవరమే రేగిన. లోక సంద్రము నాపై కెగసిన విశ్వాస నావలో కలవరమే రేగిన. నిలువగలనా ఒక నిమిషమైనను, నిలువగలనా ఒక నిమిషమైనను. యేసు నా చేయి విరచిన, యేసు నా చేయి విరచిన. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, నా యేసు నా చేయి పట్టుకో. వేడుకోనండి. యేసు నా చేయి పట్టుకో. హల్లెలూయా 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 హల్లెలూయా. మనం చేయి రెండు చేతులు ఆయన వైపు ఎత్తుటయ్యలోనే జయం ఉంది మనకి. ఏమైనా హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనం చేయని పట్టుకుంటాడు ఆయన. ఓ హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు అలాగే ఎత్తుపట్టి ప్రభుని ఆరాధించండి, ఆయన నామను గొప్ప చేయండి. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతు నిన్నే స్తుతింతును. యేసయ్యా యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతు నిన్నే స్తుతింతును. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వేడి ఎందుట. బందీనైపోయా నీలో మునిగి తేలాక,
నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా? నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా? తండ్రి నైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. మా యేసయ్యా తండ్రి నైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. ఆరాధన యేసయ్యా, 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 సంఘం ఆరాధించు. యేసయ్యా, 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 హల్లెలూయా, నీకే ఆరాధన. నన్ను వెలిగించిన వాడా నీకే ఆరాధన. నాలో జీవించుచున్న జీవాత్మ నీకే ఆరాధన. నా రక్షణకై నీకు ఆరాధన. నన్ను బ్రతికించుచున్నవాడా నీకే ఆరాధన. పూజించండి, ప్రభును పూజించండి, ఆయనను ప్రేమించండి. ఓ హల్లెలూయా, స్వరములు ఎత్తి, ఓ స్వరములు ఎత్తి నీ ప్రేమను ఆయనకు తెలియచేయి. ఓ రాబదరెలే షిందలలలరల మమ మమ, నా యేసయ్యా నీకే ఆరాధన. అయ్యా నాకు పదములు సరిపోవయ్యా నీ ప్రేమను వివరించుటకు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రిషలలల మమ మమ, ఆత్మలో ప్రభుని ఆరాధించండి, సత్యముతో ప్రభును ఆరాధించండి. ఓ పూర్ణ మనస్సుతో ప్రభుని ఆరాధించండి. పూర్ణ బలముతో రెండు చేతులు ఆయన వైపు చచ్చి ఆరాధించండి. సాగిలపడి పూజించండి. ఓ సర్వేశ్వరుని గణపరచండి. మన యేసయ్యను ఓ మహిమపరచండి. ఓ హల్లెలూయా, యేసయ్యా నీకే ఆరాధన. ఇది ఉదయకాలపు నైవేద్యమునైనా దీనిని అంగీకరించండి నాయన. ఓ రబల శమ, ఈ అర్పణను అంగీకరించండి నా తండ్రి. ఓ రీల్లలలే శిఖిదిరర మమ మమ, తండ్రి నీకే మహిమ, నీకే మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. తగ్గించుకొని ప్రభుని ఆరాధన తగ్గించుకుంటాం. మనం తగ్గించుకుందాం. ఓరే కాలాల మామ ఆయన ఎదుట మన సాగిలు పడదాం. ఎంతటి వారైనా మనం అందరం కూడా ఆయన ముందు తూలి వంటి వారమే ఒప్పుకుందాం. అయ్యా అయినా ఈ తూలి వంటి మమ్మల్ని దర్శించినందుకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాలము ప్రభా తండ్రినైనా మమ్మల్ని నూతన ఆత్మ బలము చేత నింపవు అయ్యా. నీకు వందనాలు ప్రభా. నీ అభిషేకము చేత మమ్మల్ని తాకినందుకు నీకు స్తోత్రాల స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. తండ్రినైనా ఈరోజు సమయంలో నా ప్రభా తండ్రి ఆరాధన యావత్తు నా ప్రభా నీకు సమర్పిస్తున్నాం. నువ్వు ఒక్కడి వారుడు నాయనా, ఆరాధించదగిన దేవుడు అయ్యా. నిన్ను ఆరాధిస్తున్నాం, కనపరుస్తున్నాం. ఇదిగో ప్రభా తండ్రి నాయన ఈ సమయంలో నీ దాసుడు నీ తరపు నిలబడవచ్చుండగా నాయన నీ దాసును మరుగుపరచండి నాయన. నీ వాక్యమును పంపి మమ్మల్ని వాగు చేయి ప్రభా. మమ్మల్ని రూపించండి అయ్యా. మమ్మల్ని మరల్చండి ప్రభా. ఏ విధంగా మమ్మల్ని కోరుకుంటున్నావో ప్రభా ఆ సారూప్యం మాలో కలుగునట్లుగా నా తండ్రి నాయన నీ వాక్యము చేత నా ప్రభా నా తండ్రి మమ్మల్ని చెక్కమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యాక నీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ
తండ్రి నాయన నీ దాసుని సిలువ చాటును మరుగుపరుస్తున్నందుకు, సూటిగా మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాస్తుతులు చెల్లిస్తూ యేసునామమున ఆరాధించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ప్రభునామం కనపడదాం. ఆమేన్. హల్లెలూయా. మాస్టర్ గారిని ప్రేమతో చప్పట్లతో ఆహ్వానించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మా తండ్రి అయిన దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మరి శుభములు తెలియజేస్తున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. దేవుడు మరి యొక్క వారము ఈ నెలలో అంటే 3వ వారానికి తీసుకుని వచ్చినాడు. దేనికి మహిమ కలుగును గాక. మరి నెలలో సాధారణంగా దేవుడు ఇచ్చిన వాగ్దానమును మీకు చెప్పటమే కాకుండా వాగ్దాన ఫలమును మీరు అందరూ అనుభవించాలని దానికి వచ్చిన మాటలు మీకు చెప్తూ వస్తున్నాం. సో మనకందరికీ ఇవ్వబడిన వాగ్దానం స్పష్టము. వాక్యం కూడా చాలా సింపుల్గా ఉంది. ఎంతమంది తెలుసు? వాక్యం గుర్తుంది రిఫరెన్స్తో సహా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:57 ఏం చెప్పబడింది? అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. జయము ఆయన యేసుక్రీస్తు ద్వారానే కలుగ చేస్తున్నాడు. ఆ జయము గత వారములలో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఏంటంటే ఈ జయము, ఈ విజయము అది ఆల్రెడీ అంటే ముందుగానే అది జరిగిపోయిన విషయము. ఆమేన్. జరిగిపోయిన విషయము. అయితే దానిని మనము అనుభవించాలి, అన్వయించుకోవాలి అనే విషయాలను మనం అర్థం చేసుకోవాలి. ఈ సంవత్సరంలో మనం చేసేది ఏమి కాదు. వాగ్దానం ఉంది, జయముంది, దానిని అనుభవించాలి. మీకు సాదృశ్యంగా ఈ మాటను గుర్తు చేస్తాను. వాక్యం వెళ్ళవలసిన లేదు. అయితే మీకు అందరికీ కూడా ఈ 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలో చెప్పబడిన మాట, అక్కడ ఆ సంఘటన యెహోషాపాతు రాజు ఎలాగున మరి అన్ని చుట్టూ ఆయన సాతాన్, లేకపోతే సాతాను కాదు, నిజమైనటువంటి శత్రువులు, ఆ శత్రువులు వచ్చి చుట్టుముట్టినప్పుడు దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు అంటాడు, నేను నీకు నీ యుద్ధంలో నువ్వు పోరాడే పని లేదు, అయితే యుద్ధ పంక్తులు తీర్చి నిలబడు, ఇది యుద్ధము యెహోవాదే. ఆ మాట ఎప్పుడు మర్చిపోకూడదు. మీ జీవిత కాలం ఎలా మీరందరికీ ఉన్న పోరాటాలు ఉన్నాయి. ఆ పోరాటాల్లో ఆ పోరాటము యెహోవాదే. ఎందుకంటే ఈ పోరాటం ఎందుకుందంటే దీనికి కారణం సాతాను తన బిడ్డలను, అంటే ఈ దేవుని బిడ్డలను వాడు ఎలాగైనా పాడు చేసి వారిని ఓడించి వారికి దేవుడు అనుగ్రహించిన జీవితము జీవించకుండా వారిని నెట్టివేస్తున్నటువంటి పరిస్థితిని దేవుడు చూస్తూ ఏం చేస్తాడంటే, జయము వానికి కాదు నా బిడ్డలకే కలగాలని కావలసినవన్నీ ఆయన చేసి పెట్టాడు. హల్లెలూయా. తండ్రి, మంచి తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లలు చక్కగా ఉండాలని ఆశిస్తారు. దానికి తగినట్లుగా ఆశించటమే కాదు, తగినట్లుగా అనేక క్రియలు చేస్తారు. డబ్బులు సంపాదిస్తారు, మరి ఆస్తులు సంపాదిస్తారు, వారిని చదివిస్తారు, చదువుకు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అంతా చేస్తారు. వారిని చూసే అన్ని మామూలుగా సాధారణమైన తల్లిదండ్రులందరూ కోరుకునేది అది చేస్తారు. మన తండ్రి అయిన దేవుడు కూడా తన బిడ్డలు చక్కగా ఉండి విజయవంతంగా జీవించాలని ఆయన ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. అది ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ చేసిన కార్యములను వాక్యము ద్వారా మనము నేర్చుకుంటున్నాం. అందుకే వాక్యము చదవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు మన యొక్క పరిస్థితి మనకి అర్థమవుతుంది. మనకు జ్ఞానము లేదనుకోండి, మనకున్న వనరులు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. లేకపోతే కొంతమంది పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు వారికి చిన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోయిన పరిస్థితులు ఉంటాయి. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఆస్తులు సంపాదించి ఉండవచ్చు. ఆ పిల్లలకి కొంతమంది తెలియకుండా దాచడానికి ప్రయత్నం చేసి వారికి ఇవ్వాల్సినవి
దొరకకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే కొంతమంది ఉంటారు మేలు చేసేవారు, వారికి ఆ విషయాలను నేర్పిస్తారు. ఎప్పుడు వారు పెద్దవారి జ్ఞానానికి వచ్చినప్పుడు, బాబు ఇది ఈ స్థలం నీది, ఇది నీది, ఇది నీకు లేకుండా చేస్తున్నారని తెలిసినప్పుడు, అంతసేపు ఆ బిడ్డ ఎలాగుంటాడంటే తెలియని పరిస్థితులు ఉంటాడు. నేనేమి లేని వాడిని, తల్లిదండ్రులు లేని వాడిని అని జీవిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే తెలుస్తుందో దానిని అనుభవిస్తాడు. తెలియడానికి మరి తను తాను నేర్చుకోవాలి. ఇంకొక సంఘటన మీకు చూపిస్తాను. ఏ సంఘటన అంటే, దేవుడు యెహోషాపాతుకు ఇచ్చినటువంటి విజయము ఉంది. ఎలాగా? ఆయనే ఆ యొక్క శత్రువులతో పోరాడి వారిని హతమార్చాడు. అంతా బాగుంది. అయితే హతమార్చిన తరువాత అక్కడ ఏం రాయబడిందంటే వాక్యంలో, 3 దినాలు వారు ఆ యొక్క శత్రువులు తెచ్చినటువంటి కొల్ల సొమ్ము వారు దానిని కూర్చుకుంటూ వచ్చారు. 3 దినాలు పట్టిందంట కొల్ల సొమ్ము కూర్చుకోవడానికి. మరి అంత కొల్ల సొమ్ము అక్కడ ఎందుకు ఉంది, ఎలాగ వచ్చింది బాగుంది. అయితే ఒక పరిస్థితిని ఇలా ఆలోచించుకుందాం. సాధారణంగా యుద్ధానికి వెళ్ళే ఈ యొక్క సైనికులు 2 రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళు తప్పకుండా నా దేశం కోసం పోరాడి నేను ఆ దేశం రక్షించుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉద్యోగం కోసం సైనికులుగా చేరతారు. వారు ఎప్పుడు ఎలాగ తప్పించుకుందామని చూస్తూ ఉంటారు. ఒకప్పుడు గిద్యోను అడిగినప్పుడు ఎంతమంది భయపడుతున్నారు వెళ్ళిపోండి అంటే 30,000 20,000 మంది వెళ్ళిపోతారు. ఇంకో 10,000 మిగులుతారు. మిగతా కొంతమందిని అప్పుడు వాళ్ళకి నీళ్లు తాగించి వాళ్ళని తప్పించేస్తాడు. అయితే 20,000 30,000 33,000 మందిలో 20,000 మంది తిరిగి వెళ్ళిపోతారు యుద్ధం చేయకుండా. వాళ్ళకి అవసరం ఉందైతే వెళ్ళిపోతారు. అలాగా ఉంటారు. సో ఈ యెహోషువ యొక్క సైన్యంలో కూడా అలా ఉండుంటారు కొంతమంది. ఎప్పుడైతే యుద్ధం అయిపోయింది ఇంక మనకేం పని లేదు అనుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే మెల్లగా ఇంటికి దారి పట్టేస్తుంటారు. అయితే మిగతా వారు కొల్ల సొమ్ము కూర్చుకున్నారు. అయితే కొల్ల సొమ్ము ఊరికనే వచ్చేయలేదు. వారు వెళ్ళి ఆ చచ్చిపోయినటువంటి ఆ యొక్క పీనుగులుగా ఉన్నటువంటి సైనికుల శరీరముల మీద ఉన్నటువంటి అవి ఆభరణాలే కావచ్చు, ఆయుధాలే కావచ్చు. ఎందుకంటే అక్కడ బంగారము, వెండి ఇవన్నీ ఉన్నాయని, అక్కడ ప్రశస్తమైన విషయాలు ఉన్నాయని వాక్యం చెప్తుంది. వాటిని తీసుకోవడానికి ఆ చనిపోయినటువంటి ఆ పీనుగుల మీద నుంచి వాటిని తీసుకోవాలి. తీసిన తర్వాత వాటిని కప్పిపెట్టే పని కూడా చేయాలి. వారికి ఈ కొల్ల సొమ్ము దొక్కుతుంది. హల్లెలూయా. అంటే ఏముంది? ఆ కొల్ల సొమ్ము పొందుకోవడానికి పని చేయాలి. ఏం చేయాలి అంటే మీ యొక్క ఆశీర్వాదము మీరు మీ యొక్క జీవితంలో అనుభవించాలంటే ఒక పని ఉంది. ఊరికనే మాటలు విని మాటలు అనుకుని ఆలోచించుకుంటే మీకేమీ కుదరదు. ఈ విజయాన్ని మీరు అనుభవించాలి. ఆమేన్. ఎందుకంటే యేసుక్రీస్తు కష్టపడి దాన్ని మనకి ఇచ్చాడు. ఆ విషయాలు కొన్ని మీకు నేర్పిస్తాను. ఈరోజు ఈ విజయం ఇచ్చిందని కొన్ని మాటలు, కొన్ని వాక్యాలు చదువుతాను. జాగ్రత్తగా వినండి. నేను స్పీడ్గా చదువుతాను. అయితే ఆ మాటలలో మనకు స్పష్టం ఏమి చేయబడిందంటే, విజయం నేను మీకు తీసుకొని వచ్చాను. ఈ మాటలు చూసుకుందాం. ఇక్కడ యోహాను సువార్త 16:33. నేను అనేకసార్లు యొక్క వాక్యాన్ని నేను చెప్తూ ఉంటాను. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తాను. అంటే తర్వాత జరుగుతుంది, అది ముందు జరిగింది కాదు. నాలో మీకు సమాధానం ఉంటుంది. అందుకు ఈ మాటలు, ఏ మాటలు? ముందు చెప్పిన 16వ అధ్యాయం అంతా, 15వ అధ్యాయం అంతా, 14వ అధ్యాయం అంతా అనేక విషయాలు పరిశుద్ధాత్మను గూర్చి ఎలాగా ఆయన మనకు చేసిన కార్యాలు అన్నిటినీ కూడా చాలా స్పష్టంగా యేసుక్రీస్తు నేర్పించాడు. అంటే నా యందు మీకు సమాధానంగా ఉండాలి మీరు. కాబట్టి ఈ మాటలన్నీ మీకు చెప్పాను. లోకంలో మీకు శ్రమ వస్తుంది, ఎందుకంటే మీకు విరోధి ఉన్నాడు. శ్రమ ఉంటుంది, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించేశాను. మీకు శ్రమ ఎక్కడ వస్తుంది? లోకంలో వస్తుంది, లోకము నుంచి వస్తుంది. అయితే ఏ లోకము నుంచి నీకు శ్రమ వస్తుందో ఆ లోకాన్ని నేను జయించాను. సో జయించేశాను కాబట్టి మీరు ఏదో శ్రమ పడినట్లుగా పడొద్దు, అయితే దాన్ని అనుభవించండి. రెండోది మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, ఇది ఎప్పుడంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పునరుత్థానుడై ఇంకా తిరిగి వెళ్ళిపోతాడు పరలోకానికి ఆరోహణం వెళ్ళిపోయే ముందు చెప్పిన మాటలు ఇవి. అయితే ఆయన వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నదని అక్కడ చెప్పి అప్పుడు అంటాడు 19వ వచనంలో, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వజనులను నాకు శిష్యులకు చేయడం. ఎందుకు చేయుడి సర్వజనులను? అధికారము
నాది. అధికారం ఎవరిది? నాది. తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనము. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు పడను. ఏమి నమ్మాలి వారు? యేసుక్రీస్తు చెప్పిన మాటలు. అంటే ముందు చెప్పిన మాటలు ఉన్నాయి, అనేక మాటలు ఉన్నాయి. ఈ ముందు చెప్పిన మాటలు అంటే సర్వాధికారం నా దగ్గర ఉంది, నేను లోకాన్ని జయించాను. ఎవరైతే సత్యాన్ని నమ్ముతారో వారి వలన ఏం జరుగుతాయి? సూచక్రియలు జరుగుతాయి. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళకూడదు. మిగతా అనేక విషయాలు ఉన్నాయి కింద. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టదు అంటే దయ్యములను మనుష్యులు వెళ్ళగొట్టలేరు. అయితే ఎవరైతే నమ్ముతారో వారికి యొక్క ఆధిక్యత, అధికారం ఉంది. దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఉంది. మీ అందరికీ ఉంది. మీ అందరికీ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికీ ఉంది. ఉందా? ఉందా? అవును. అయితే ఉన్నది, అదే చెప్పేది. ఉన్నది నా జేబులో డబ్బులు ఉన్నాయి, 1000 dirhams ఉన్నాయి. బట్ వెళ్ళి చక్కని బ్రేక్ఫాస్ట్ నేను తినొచ్చు. అది 1000 dirhams అక్కడే పెట్టుకుని తినకుండా వెళ్ళిపోయి వస్తుండొచ్చు కూడా. ఏది చేస్తామో అది మన చేతిలో ఉంది. అధికారం నీ దగ్గర ఉంది, వాడుకుంటావా లేకపోతే విడిచిపెట్టేస్తావు, నీ చేతిలో ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటే దయ్యములు అంటే ఇక్కడ ఇంకో మాట ఏమో అర్థం చేస్తుంది. ఏ సాతానైతే నీకు వ్యతిరేకంగా నిలబడుతుందో నా నామం దాని మీద వెళ్ళగొడతారు. అంటే నాలో మీకు అధికారం ఉంది, ఎందుకంటే నేను విజయాన్ని జయించాను. కాబట్టి ముందుకెళ్ళిపోదాం. కాబట్టి ఈ కింద చెప్పే ఇంకొక వాక్యము మీకు ఏం నేర్పిస్తుందంటే యేసుక్రీస్తు ఉట్టిగా చనిపోయి లేచి వెళ్ళిపోలేదు. దీంట్లో కొన్ని పనులు చేశాడు. మన వ్యతిరేకి, మన యొక్క శత్రువు అయినటువంటి సాతానును, వాని అనుచరులను, సాతాను అంటే ఒక్క సాతానుడే కాదు, అనుచరులు అంటే వానికి దూతలు అంటాము, లేకపోతే వాని కింద పనిచేసే శక్తులు ఉన్నాయి, మన కంటికి కనబడిన శక్తులు. అవి ఒక ప్రత్యేక విధానంగా ఒక రాజ్యంగా ఉన్నవి. అవి అంధకార సంబంధమైన రాజ్యం. మనకి వాక్యంలో కొన్నిసార్లు ప్రధానులు అని కొన్ని పేర్లు ఉంటాయి. అవన్నీ కూడా సాతాను, మనుష్యులు కాదవి. అవి దురాత్మల సమూహాలవి. సమూహం అంటే మనకి లోకంలో రాజు కింద, మంత్రి కింద, సైన్యాధిపతి కింద, సైన్యములు మరి పెద్ద సైన్యాధిపతి, సహస్రాధిపతి, మరి శతాధిపతి, దశాధిపతి, ఇలాగ మనుషులు ఎలాగ ఉంటారో అలాగనే సాతాను యొక్క రాజ్యంలో వాని దూతల్లో ఇలాగ చిన్న నుంచి పై వరకు కూడా హైరార్కీ అంటారు ఇంగ్లీష్లో. ఒక విధానం ఉంది. వాటినన్నిటినీ యేసుక్రీస్తు జయించి వేసడానికి వాక్యం చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఈ యొక్క మాటలు చాలా ఇంపార్టెంట్. ఈ వాక్యాలు ఎవరైనా రాసుకోవడం మంచిది, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన వాక్యాలు. కొన్నిసార్లు వీటిని మనము చదువుకుని వెళ్ళిపోతాం. దీంట్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ కనబడుచున్నాయి. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు, అంటే మనము మృతులై ఉండగా, ఒకప్పుడు మనం మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వక రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును, ఒక పత్రం ఉంది. ఏంటంటే వీళ్ళు పాపులు, మనకు ఒక పత్రం రాసి ఉంది దేవుని దగ్గర, వీళ్ళు పాపులు, వీళ్ళు నరకానికి వెళ్ళిపోవాలి అనే ఒక మరణ పత్రము మన మీద రాసిబడి ఉంది. ఆ పత్రాన్ని యేసుక్రీస్తు ఏం చేశాడంటే పత్రమును మేకులతో సిలువకు కొట్టి ఆ పత్రం తీసుకెళ్ళి ఆ సిలువ కొట్టేశాడు యేసుక్రీస్తు. కొట్టేసి ఇది ఇంకా ఇక్కడే ఈ పత్రానికి వాల్యూ లేదు. ఈ రాయబడి వీరి మీద, మన మీద ఉన్న నింద, మన మీద ఉన్నటువంటి ఆ యొక్క పాపను కూర్చున్న ప్రతి విషయం కూడా యేసుక్రీస్తు ఆ పత్రాన్ని కొట్టేసి దాని మీద చేవ్రాతను తుడిచేస్తాడు. యేసు ప్రభు పాపులు అనే ఆ చేవ్రాతను యేసుక్రీస్తు తుడిచేశాడు. అతనికి అధికారం ఉంది. ఎలా తుడిచేశాడు చూద్దాం. తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి, ఆ అడ్డం ఏదైతుందో దేవునికి మనకి అది అడ్డంగా ఉండేది, అది ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి, హల్లెలూయా, మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా, అంటే యేసుతో కూడా మిమ్మును
జీవింప చేసెను. ఇది మీకు నాకున్నటువంటి ఆధిక్యత, ఆ జయములో వచ్చిన ఆధిక్యత ఇది. జీవింప చేసెను. ఆ తర్వాత మాట చూడండి, ఆయన యేసుక్రీస్తు ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి ఏం చేస్తుంటే, ఆయుధము లేనటువంటి శత్రువు మన శత్రువు. మీకు అర్థమైందా? మన శత్రువుకి ఆయుధాలు లేవు, మనకున్నాయి. శత్రువే వాడు మన మీద వస్తున్నాడు. అయితే వాడి దగ్గర యేసుక్రీస్తు ఏం చేస్తుంది, వాడిని నిరాయుధుడిగా ఎప్పుడు చేశాడు? అప్పుడే ఆ శిలువ మీద చేశాడు. నిరాయుధుడిగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరచెను. ఇది జరిగిపోయిన విషయము. కాబట్టి మీరు నేను ఎవరికి భయపడుతున్నామంటే, ఈ నిరాయుధుడైనటువంటి వారిని అపహాస్యము చేసినటువంటి యేసు అపహాస్యము చేసినటువంటి ఎందుకు పనికిరానటువంటి శత్రువుకు మనము భయపడి భయముతో జీవిస్తున్నాం. ఇంకా మనలో కొందరు అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ముందుకెళ్ళిపోదాం. హల్లెలూయా. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అది యేసుక్రీస్తు ఎలాగూ చేశాడు అని చేసినట్లయితే, కాబట్టి ఆ పిల్లలు అంటే మనము పిల్లలు రక్త మాంసాలు గలవారైనందు, మనకు రక్తం మాంసాలు ఉన్నాయి గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని. ఎవడు మరణం యొక్క బలం గలవాడంటే సాతాను. మనకు మరణంతోనే భయపడతాడు, వాడిని మరణిస్తాను అనే భయంతో జీవింపచేస్తాడు. అందుకే మరణం అనే భయంతో మనం జీవిస్తూ మనకు జీవం అనే సంతోషాన్ని ఆనందించట్లేదు. మనం జీవము గలవారము, జీవం గల దేవుడు మనలో ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోతూ మరణం వస్తుందేమో, జబ్బు వస్తుందేమో, ఈ జబ్బు వస్తే ఏమైపోతుంది, ఈ జబ్బుతో నాకేం సమస్య అని సమస్యలను ఆలోచిస్తూ మనకున్న సంతోషము లేని వారిగా మనం జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో. ఎప్పుడు ఏమి జీవించాలంటే, మీకు ఏమైనా పరిస్థితి, ఏదైనా రోగం మీకు ఉందండి, ఉంది, డాక్టర్ చెప్పాడు, అయితే మీకు లేదది లేదు అని జీవిస్తే నువ్వు సంతోషంగా జీవిస్తావు. అది జీవితాన్ని పొడిగించేస్తుంది అది. హల్లెలూయా. నువ్వు లేదు, ఇది డాక్టర్ చెప్పాడు, మరి వాక్యానుసారం ఇది నాకు లేదు. యేసుక్రీస్తు నా యొక్క రోగాలని, నా యొక్క మరణాన్ని, నా యొక్క కష్టాలని, నా శాపాలని ఆయన మోసేస్తాడు. ఇది నాకు లేదు అని నమ్ముతూ జీవించాలి మనం. ఇక్కడ మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయటం. ఇది ఏంటది, ఏమంటది, ఇది ఒక మిస్టరీ. మర్మము. మరణము శక్తి గలవాడిని ఎలాగ ఓడించాడో దేవుడికే తెలుసు. అది దేవుని యొక్క విధానం. మరణం ద్వారా నశింప చేటకును జీవితకాలమంతయు మరణ భయము చేత. చూడండి, ఎవరిది మేము చెప్పిన మాటలు ఇక్కడ ఉన్నాయి. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడేను. మనలను విడిపించడానికి మనుష్యుడైపోయాడు. అలాగూ మనుష్యుడైపోయి శిలువ మరణము పొంది ఆ స్మరణం మీద అధికారము లేకపోతే ఆ భయం చూపించి ఆ యొక్క శక్తిగల సాతానును ఓడించి నిరాయుధుడిగా చేసి విడిచిపెట్టిల్లాడు. సాతాను గొప్పవాడే, బలవంతుడే అన్నీ ఉన్నాయి, కానీ వాని దగ్గర ఆయుధాలు లేవు. నీ దగ్గర, నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ప్రొటెక్షన్ ఉంది. ఈ విషయాన్ని నమ్మితే నువ్వు విజయంలో జీవిస్తావు. అయితే ముందుకెళ్ళిపోదాం. 2 రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. విజయం మనం వాటిలో పొందుకోవాలి. 2 రకాలు. ఒక దాని గురించి ప్రత్యేకంగా చెప్తాను. ఈ విజయాలన్నీ ఉంటాయి, కానీ ఈ ఒక్క దానిని మనము జయించడానికి పాటలు పడుతూనే ఉంటాం. అది మనలో ఉంది, ఎక్కడి నుంచో బయట వచ్చింది కాదు. అయితే దానిని సాతాను చూపిస్తూ ఉంటాడు. 2 విషయాలు ఉంటాయి. ఏంటంటే టెస్టింగ్ అంటే పరీక్షలలో విజయం పొందాలి. రెండవది టెంప్టేషన్ అంటే శోధనలో విజయాలు పొందాలి. ఈ టెస్టింగ్ పరీక్ష మాత్రం దేవుడు చేస్తాడు, శోధనేమో సాతానిస్తాడు. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాను, గుర్తుంచుకోవాలి, హృదయంలో దాచుకోవాలి మీరు. కాబట్టి ఈ రెండిటిని అర్థము చేసుకోం మనకి సమస్య, కన్ఫ్యూజన్. ఏది టెస్టింగ్, ఏది పరీక్షయో,
ఏది శోధనో అర్థం చేసుకో. మనము ఈ పరీక్షని కూడా శోధన అనుకుని కొన్నిసార్లు సైతాన్ని గద్దిస్తుంటాం. దేవుడు పరీక్షించినప్పుడు అర్థం చేసుకుని పరీక్షలో నిలబడాలి. దేవుడు పరీక్షించేటప్పుడు ఒకటి పరీక్షిస్తాడు. ఏంటి? 2 విషయాలు పరీక్షిస్తాడు. నీకు విశ్వాసం ఉందా లేదా, రెండోది నువ్వు ఆయన నమ్ముకొని నెమ్మదిగా ఉండగలుగుతున్నావా లేదా, అది పరీక్షిస్తాడు. కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తుంది. అయితే వాక్యం చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. అయితే దేవుడు మాత్రం మనలను శోధింపనే శోధింపడు. కాబట్టి శోధన వచ్చినప్పుడు దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనే మాట అనకూడదు, లేకపోతే శోధిస్తున్నాడు. చాలామంది ఎందుకండి శోధన, దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు ఈ శోధన అని చాలా చులకనగా మాట వదిలిపెట్టేస్తారు. దేవుడు మనుషులను, ప్రత్యేక తన బిడ్డలను శోధించాడు. వాక్యం చూడండి, దేవుడు కీడు విషయమే శోధింపబడనేడు, అయినను ఆయన ఎవనిని శోధింపడు. గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఎప్పుడైనా అంటున్నారా? మీరు అన్నవారినట్లయితే దేవునికి క్షమాపణ కోరుకోండి. ప్రభా, నీ యొక్క పరీక్షలను నిలబడలేక శోధించావని నేను అన్నాను, నన్ను క్షమించు ప్రభా అని మీరు ఒప్పుకోవాలి. ఆమేన్. తర్వాత అయితే మనల్ని పరీక్షిస్తాడు. అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూసుకుందాం. 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలిగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. నానా పరీక్షతో కూడిన శోధనలు, ఆ దేవుడు శోధించి శోధనని కాదు, పరీక్ష శోధనగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఆ మాట రాయబడి ఉంది. మహానందం ఎంచుకొని మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనా కొదువు లేని వారిని ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. కొన్నిసార్లు ఓర్పు చాలా అవసరం. దేవుడు కొన్ని పరిస్థితులను తీసుకొస్తాడు, దాంట్లో మనకు ఓర్పు ఉండాలి. తగిన సమయంలో హెచ్చిస్తాడు దేవుడు. ఓర్పు కలిగినప్పుడు తగిన సమయమందు విడుదలనిచ్చి హెచ్చిస్తాడు. అయితే ఈ యొక్క పరీక్షలో తప్పకుండా మనం ఓర్పుతో వేచి ఉండాలి. హల్లెలూయా. అయితే ఇంకో విషయం ఉంది, దేవుడు మనలను శిక్షిస్తాడని కూడా వాక్యం చెప్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ 12:5. మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించం. కొన్నిసార్లు శిక్షిస్తాడు. ఎందుకు కారణం అంటే ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచిత్రని చెప్తున్నాడు. చాలామందికి అర్థం కాదు, శిక్షిస్తాడు. అయితే దానికి ఇంకొక మంచి మాట ఎక్కడ ఉంటుందంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూసుకోవద్దు, అక్కడ అవసరం లేదు. అక్కడ ద్రాక్షవల్లిని గురించి రాయబడి తీగలను ఆయన కత్తిరిస్తాడు. ఇంగ్లీష్లో ప్రూనింగ్ అంటారు. మనం ఇంకా ఫలించాలని కొన్ని కష్టాలను రాణిస్తాడు. మనం కష్ట సమయంలో ప్రార్థనలో ఎదగడానికి వీలుంటుంది, ఆయన మీద ఆధారపడడానికి వీలుంటుంది, వాక్యమును ఇంకా చదివి నేర్చుకోవడానికి వీలుంటుంది. నాకు కొంతమంది తెలుసు, కొంతమందికి కొన్ని జబ్బులు వచ్చినప్పుడు వారు బైబిల్ తీసుకుని కూర్చొని ఎక్కువ కాలము ఎక్కువ బైబిల్, ఆ రోజులలో అనారోగ్యంతో ఉన్నప్పుడు వారు బైబిల్ తీసుకుని చదువుకొని ఎక్కువ జ్ఞానం సంపాదించుకున్న వారు నాకు తెలుసు. కొంతమంది రోగం వస్తే ముసుగు పెట్టుకుని పడుకుంటారు. మంచం మీద ఉన్నప్పుడు సమయం తీసుకుని బైబిల్ను చదవచ్చు. ఈ రోజుల్లో మనకి చదవకోకుండా వినడానికి కూడా ఆస్కారం ఉంది. ఫోన్స్లో మీరు వినొచ్చు. ఎక్కువ వాక్యాన్ని విన్నప్పుడు వాక్యం మనం స్వస్థపరుస్తుంది. ఆమేన్. కాబట్టి ఆయన మనల్ని శిక్షిస్తాడు అని రాయబడింది. కాబట్టి అది కూడా ఉంటుంది. అయితే శోధన మాత్రం స్పష్టంగా మనకి తెలుసు ఎక్కడి నుంచి వస్తుంది. సాతాను. ఈ వాక్యం మరలా చెప్తాను, అనేకసార్లు చెప్పాను, గత వారం కూడా చెప్పాను. 1 పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లనే ఎవరు మింగుదులని వెతుకుచు తిరుగుచున్నాడు. అక్కడ గర్జించు సింహము వలె అనే మాటకు అర్థం ఏంటంటే సింహం గర్జించే సింహం కాదు, వేటాడేది. వేటాడే సింహము గర్జించదు.
అది తినేసి బాగా ఉన్నప్పుడే సాధారణంగా మనకు తెలిసిన రీతిగా ఆడ సింహాలే వేటాడుతుంటాయి ఎక్కువ. మగ సింహాలు అప్పుడు చేస్తుంటాయి, అయితే ఆడ సింహాలు వేటాడినప్పుడు మగ సింహాలు వెళ్ళి చక్కగా తింటాయి. అది అక్కడ వాటి పద్ధతి. అయితే ఈ ఈ ఈ మగ సింహాలు గర్జిస్తూ ఉంటాయి. గర్జిస్తే వాటికి వేట దొరకదు. అర్థమైందా? దొరకదని పారిపోతాయి. వీళ్ళు ఈ సింహాలు కూడా వాళ్ళు వేటాడు చాలా జాగ్రత్తగా మెల్లగా అస్సలు కదలకుండా గడ్డిలో దాగుకొని ఎప్పుడైతే ఆ యొక్క జంతువులు వస్తాయో హఠాత్తుగా వాయి చేస్తాయి కదా. గర్జిస్తే జంతువులని పారిపోతాయి ఎక్కడికక్కడ. కాబట్టి గర్జించిన సింహాలే వస్తాడు సాతాను, మనము పారిపోతామని. అయితే వాక్యం చెప్తాను, పారిపోవద్దు. వాడు గర్జిస్తాడంతే. ఎందుకు? వాడు ఏం చేయలేడంటే వాడు పళ్ళు ఓడి తీస్తాడు మన దేవుడు. వాడు కూరలు తీస్తాడు. కూరలు లేవు, కూరలు కాదు, గోళ్ళు లేవు, పళ్ళు లేవు, కూరలు లేవు, రెండూ లేకుండా వస్తాడు. నిజంగానే ఆ రెండు లేకపోతే సింహం ఎంత బలం ఉన్నా మసిల్స్ ఉన్నా మనల్ని ఏమీ చేయలేదు. హల్లెలూయా, ఆమేన్. సో కాబట్టి అది అయితే వాడు వస్తున్నాడు, వాడు గర్జిస్తాడు, వాడు మనలను తప్పకుండా టెంప్టేషన్ అంటే శోధిస్తాడు. అయితే రెండు రకాలటువంటి శోధనలు ఉన్నాయి. ఒకటి మనను బాధ పెట్టుట, లేకపోతే పర్సిక్యూషన్ అంటే హింసించే శోధన ఉంది. రెండవది ఇంకో శోధన అంటే మనలను ఎలాగైనా సరే పాపములో పడవేసే శోధన. హింసించేదాన్నైనా మనం మేనేజ్ చేసుకుంటాం, కానీ ఈ పాపములో పడవేసే శోధన ఉందే, దానిని గెలుచుకోవాలని ఉదయకాలం 10 నిమిషాలు దీంట్లో నేను మీ హృదయంలో పెట్టాలని ఆశిస్తున్నాను. ఈ పాపములో పడవేయడానికి సాతాను కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తుంటాడు. అది మనం గెలుచుకోవాలి. ఎలా గెలుచుకోవాలి? యేసుక్రీస్తు గెలుచుకున్నట్లే గెలుచుకోవాలి. మిమ్మల్నే కాదు, యేసు ప్రభును కూడా పాపంలో పడవేయడానికి 2 సార్లు ప్రయత్నం చేశాడు సాతాను. మొదటిసారి ఆయన ఉపవాసం ఉండి 40 రోజులు మరి ఉన్నప్పుడు 3 ప్రశ్నలతో ఆయన శోధించాడు. 3 యేసుక్రీస్తు గెలిచాడు. అక్కడ ఏముంటుందంటే కొంతకాలం విడిచిపెట్టేసాడని రాసి ఉంటుంది అక్కడ. ఆ 3 ప్రశ్నలు అడిగిపోయిన తర్వాత యేసు గెలిచేది, కొంతకాలం వదిలిపెట్టాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. ఎప్పుడు వస్తాడు? సరిగ్గా 3.5 సంవత్సరాలు మళ్ళీ తిరిగి వస్తాడు. 3.5 సంవత్సరాలు తిరిగి వచ్చి ఎక్కడొస్తాడు? గెత్సెమనే తోటలోకి వస్తాడు. అది చూసుకుందాం, నేర్చుకుందాం. అయితే ఇక్కడ వాక్యం చెప్తుందంటే ఇటువంటి పరిస్థితి, ఈ యొక్క శోధనలు మనకందరికీ వస్తాయని అదే పేతురు రాసిన మొదటి పత్రిక 5:9 చెప్పబడింది. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చునవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై ఉండాలి. అది మనకు చాలా అవసరం. అయితే ఈ యొక్క శోధనలు అంటే ఈ యొక్క పర్సిక్యూషన్, హింసలు, ఈ యొక్క శ్రమలు, నేను ఇంగ్లీష్లో ఏమంటే స్టెప్పింగ్ స్టోన్, అంటే మనం పైకి ఎక్కడానికి ఒక మెట్టు కావాలి, రాయి కావాలి. రాయి ఎక్కి మనం పైకి ఎక్కగలుగుతాం. ప్రతి శోధన కూడా మన నెక్స్ట్ లెవెల్ మరి యొక్క అంతస్తుకు ఎక్కడానికి ఒక రాయిగా నిలబడుతుంది. హల్లెలూయా. లేదు నాకు ఈ రాయి వద్దు, నేను ఎక్కనని, దీన్ని నాకు వద్దు అనుకుంటే నువ్వు ఎక్కలేవు. కావాలి మనకి విశ్వాసంలో ఎదగడానికి ఇది చాలా అవసరం. కాబట్టి అదే మొదటి పేతురు 5:10 ఏం చెప్పండి, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన తరువాత పిమ్మట తానే మిమ్మును సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. అంతే, శ్రమ కొంతకాలం ఉంటుంది. ఇంకో వాక్యం ఉంటుంది, రాత్రి కొంత సమయం ఉంటుంది. రాత్రి అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? ఉదయం వచ్చి వెలుగు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి పరిస్థితులు వచ్చినప్పుడు ఇది తొలగిపోతాయి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా వాటిని తీసివేసి మరొక మెట్టులోకి తీసుకువెళ్తాడు. కాబట్టి ఈ పాపంలో పడజేయడానికి పద్ధతి ఎలాగంటే, మన మనస్సుల మీద సాతాను పనిచేస్తాడు. మన మనస్సుల మీద పనిచేసి మనము అడగకూడనటువంటి, ఆశించకూడనటువంటి దురాశలు, ఇంగ్లీష్లో ఈవిల్ డిజైర్స్ అంటారు. ఆశలు. ఆశ అంటే ధనాశ, డబ్బాశనే కాదు, అనేకమైన ఆశలు వాడు మనలో పుట్టిస్తాడు. ఈ శరీరానికి సాధారణంగా ఆశ మీకు ఇప్పుడే చెప్పాలంటే ఎప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దామనే ఒక ఆశ మీకు ఇప్పుడు ఉండొచ్చు.
చర్చ అవగానే త్వరగా ముందుకెళ్ళి ఇంట్లోకి వెళ్ళి స్త్రీలు అయితే మేము ఏదో చేస్తాం, దోశలు ఇడ్లీలు వేస్తాం అనుకుని బయట వెళ్ళి వాళ్ళు మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళి తినాలని ఒక ఆశ. అది దురాశ నేను అనను. అయితే ఆ ఆశతో ఇక్కడ కూర్చుని ఆలోచిస్తూ ఉండునట్లుగా వాక్యము వినకుండా చేయనటువంటి పరిస్థితిని సాతాను కలిగిస్తాడు. దాన్ని మనము గెలుచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఈ మాట చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ మిమ్మల్ని శోధనలోనికి నడిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. అవి వస్తాయి, శరీర సంబంధమైన ఆశలు. చాలామంది పాపం చేసేవారు అబద్ధమే కావచ్చు, లేకపోతే వ్యభిచార సంబంధమైన పాపం కావచ్చు, లేకపోతే కోపము పడి ఇతరులను బాధించేటటువంటి మనస్తత్వము, నోటి మాటలతో చేసే పాపము కావచ్చు. ఈ అన్ని మాటలను కూడా మన హృదయం వస్తాం. కోపం వచ్చిన తర్వాత వాడిని ఎలాగా ఎప్పుడు తిడతానా, ఎప్పుడు వాడు చేసిన దానికి నేను ప్రతీకారము చేస్తానా అనే ఆలోచనలు, ఇవన్నీ శోధనలే. సాతాను పెడతా, నువ్వు ప్రతీకారం చేయాలి, వాడికి తప్పు చేస్తాడు అలాగా. లేకపోతే నేను ఈ యొక్క వ్యభిచార సంబంధమైన సెక్షువల్ సిన్ నువ్వు చేయాలి, మనసులో అది పెట్టేసి నిన్ను బాధించేస్తే నీ శరీరాన్ని ఎలాగైనా దాన్ని లొంగిపోయినట్లుగా నిన్ను ఫోర్స్ చేస్తూ ఉంటాడు సాతాను. ఆమేన్. ఇటువంటివన్నీ వాడు చేసే పనులు. అయితే ఇవన్నీ మన యొక్క దురాశల నుంచి మొదలవుతాయి. దురాశ, ఏవో ఆశలు వస్తుంటాయి. అదే 15వ వచనం ఏమంటాడంటే, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కను. దాని అంతం అది. ఈ పాపానికి లొంగిపోతే, గెలుచుకోపోతే, ఇది మరి విజయం ఇచ్చే సంవత్సరమే కానీ నీవు గెలుచుకోపోతే ఆఖరికి ఇది చేరుతుంది. కాబట్టి మనకు వచ్చే ఈ ఆలోచనలు సాతాను దగ్గర నుంచి వస్తున్నాయా లేకపోతే దేవుని దగ్గర నుంచి వస్తున్నాయా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మాట ఇదే యాకోబు పత్రికలోనే 3వ అధ్యాయము 17వ వచనముకు మాట చూసుకుందాం. 3వ అధ్యాయము 17వ వచనము. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. అంటే ఆకాశం, దేవుని నుంచి ఆలోచన ఎలాగుంటాయంటే పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, మంచి జెంట్లుగా ఉంటుంది, సులభముగా లోబడున్నది, కనికరముతోను మంచి ఫలముతోను నిందుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదై ఉన్నది. ఇటువంటి ఆలోచనలే దేవుని దగ్గరికి వస్తాయని దేవుని దగ్గర నుంచి వస్తాయి. వీటికి మించిన ఆలోచనలు దేవుని దగ్గర రావు. చూస్తాం, ముందుకెళ్ళిపోదాం. అయితే మా సాతాను నుంచి వచ్చేవేంటి? అదే అధ్యాయంలో 14వ వచనంలో, అదే అధ్యాయము ఇప్పుడు చదివిన అధ్యాయంలో 14వ వచనం. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరము. అక్కడ మత్సరానికి ఇంగ్లీష్లో ఏం రాస్తాడు? బిటర్ ఎన్వి. మత్సరం అంటే బిటర్ ఎన్వి అంటే ఒక రకమైనటువంటి అసూయ. ఎన్వి, అసూయ అంటే ఇంకా దాంట్లో ఏంటంటే ఆ పాస్టర్ సతీష్ గారి దగ్గరకు మంచి గడియారం ఉంది, అది చాలా బాగుంది. అసూయ అంటే అది ఎలాగైనా నేను సంపాదించాలి లేదా దొంగిలించాలి, రెండు ఏదోటి. అటువంటి ఎన్వి అంటే అది అర్థం ఇంగ్లీష్లో ఆ మాటకి. ఏమంటే మత్సరం, ఇక్కడ ఏమంటున్నాడు ఏమంటే సహింపనలు కాని మత్సరమును, వివాదము, ఇతరులతో వివాదం పెట్టుకొను, వివాదము ఉంచుకొనిన వారైతే అతిశయపడదు. మత్సరమును వివాదమును ఉంచుకుని అతిశయపడద్దు అంటున్నాడు ఇక్కడ. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చింది. ఇటువంటి ఆలోచనలు ఉంటావే అవి పైనుండి వచ్చినవి కావు. అవి కాక భూ సంబంధమైనది, ప్రకృతి అంటే న్యాచురల్, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై నయ్యున్నది. 16వ వచనం. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును. ఎంత స్పష్టంగా మీకు వాక్యం మాట్లాడుచున్నది. వాక్యం కష్టం కాదు, చదివి వాటిని జాగ్రత్తగా దేవుడు నాతో మాట్లాడుచున్నాడని చదివినప్పుడు ఆ వాక్యముల అర్థములు పైకి లేచి నిలబడి నీతో మాట్లాడుతూ ఉంటాయి. కష్టమైనవి కాదు, ఇవన్నీ తెలుసు మనకి. కాబట్టి మనకి దురాలోచన, మత్సరము, ఒక్కొక్కరి మీద హేట్రేడ్,
ద్వేష భావములు కలిగినప్పుడు అది సాతాను కలిగిస్తున్నాడని అర్థం చేసుకొని తగ్గిపోవాలి. కోపం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది కోపం? కోపం దేవుడిచ్చేది కాదు. కాబట్టి అది నీకు వస్తుందంటే సాతాను కలుగు చేస్తున్నాడు. ఇవి సాతాను నుంచి వచ్చే టెంప్టేషన్స్, లేకపోతే శోధనలు. వీటితో మనము ఎలాగా గెలుచుకోవాలి? యేసుక్రీస్తును ఉదాహరణగా తీసుకుందాం. త్వరగా చెప్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఒక పరిస్థితికి 37వ వచనం దగ్గర తీసుకుని ఉంచుకోండి. అక్కడ పరిస్థితి ఏంటంటే, యేసుక్రీస్తు మరి ఆ రోజు రాత్రి పట్టుకొని ఆ సిలువ వేయడానికి తీసుకెళ్ళిపోతారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ఒక ప్రత్యేకమైనటువంటి శోధన భావములో ఉన్నాడు. ఏదో బాధ ఉంది ఆయనకి, మెల్లగా శోధన భావంలో ఉన్నాడు. అయినప్పుడు ఏం చేస్తాడంటే, ఆ శోధన ఉంది, దీన్ని ఎలాగ గెలుచుకోవాలని ఆలోచన చేసి ఆయన ఏం చేస్తాడంటే 37వ వచనం చూద్దాం. జబదయి 2 కుమారులు వెంట పెట్టుకుని, అంటే యోహాను, యాకోబు, అలాగే పేతురును కూడా వెంట పెట్టుకుని చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. ఎంత వచ్చేస్తుంది, ఎలాగ భరించను నేను. 38వ వచనం, అప్పుడు యేసు మంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండడని వారితో చెప్పి కూర్చోబెట్టి అక్కడ వాళ్ళతో చెప్పేసి ఏం చేస్తాడంటే 39, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్మని అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారం కావని ప్రార్థించాడు. ఏ పని కోసమైతే యేసుక్రీస్తు వచ్చాడో ఆ పని నేను చెయ్యలేను అని చెప్పే వరకు యేసుక్రీస్తు శోధించబడ్డాడు. మీకు అర్థమైందా? ఇది ఒక పాపం. ఇదేంటిది పాపమా కాదా? ఎందుకు? ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞకు ఆయన లోబట్టం లేదు. అంతవరకు ఈ మాట చెప్పటంలో లోబడినటువంటి పరిస్థితి వచ్చేసి నోటిలోంచి వచ్చేసింది. అయితే పక్కనేమంటాడంటే, ఆయన నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తమే. నేను చేయలేను, నాకు కష్టం అనిపిస్తుంది, చేయలేను అని స్పష్టంగా యేసుక్రీస్తు చెప్పేస్తున్నాడు. చేయలేనని ఆయన చెప్పి శిష్యుల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి అక్కడ ఒక మంచి విషయాన్ని చెప్తాడు. అక్కడ ఏమిటంటే, మళ్ళీ 40వ వచనం, శిష్యుల దగ్గరకు వచ్చి వారి నిద్రించి చూచి, ఒక గడి అయిన నాతో కూడా మేల్కొని నాకు సహాయం కావాలి. మీకు కష్టాలు వచ్చినప్పుడు సహాయం కోరటము మంచిది. ఇతరులతో మీ యొక్క కష్టం, మనకు ఒక ప్రాబ్లం ఉంది, మన సంప్రదాయమైన ప్రాబ్లం. మన కష్టాలను స్పష్టంగా ఇతరులతో చెప్పుకోము. ఇంట్లో పిల్లలతోనూ, భార్యతోనూ, భర్తతోనూ సమస్య ఉంది, బయట తెలియకూడదు. ఇంట్లో జరుగుతూ ఉంటుంది, ఎవరికి తెలియకూడదు. క్వైట్గా ఉండి చూసుకో, మంచిది. కొంతవరకు మనం కొన్ని విషయాలను బయట అప్పుడే చెప్పాల్సిన లేదు, మనం వాటిని ఫైట్ చేయొచ్చు. అది కొన్నిసార్లు భక్తులైనటువంటి వారితో మీ యొక్క అవసరములను చెప్పుకొని వారు మీతో కలిసి ప్రార్థన చేయాలి. నాకు సమస్య ఉంటే కొన్నిసార్లు పాస్టర్ సతీష్ గారు చెప్తాను, ఆయనకు సమస్య ఉంటే నాకు చెప్తారు, మేము ప్రార్థన చేసుకుంటాం. ఇంకా కొంతమందితో చెప్పుకుంటాం. ఎవరు అయితే మనతో ఏకీభవిస్తారు అని మీకు తెలుసో, ఇక్కడ యేసు ప్రభుకు 12 మంది శిష్యులు ఉన్నారు, ఒకడు తప్పిపోయేటప్పటికే. అయితే 11 మందిలో కూడా ఆయన మళ్ళీ ఏం చేస్తారు, 3 ఎన్నుకున్నాడు. ఆ 3 తెచ్చుకున్నాడు, ఆయనకు సహాయం చేయాలి. అయితే వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయారు. అయితే అక్కడ 40వ వచనం ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థించాలి. శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకుగా ఉండి ప్రార్థన చేసే వారిగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది మనం చేయవలసింది. అయితే ఇదే మాటల మళ్ళీ ఇక్కడ 26వ అధ్యాయంలో 44వ వచనంకి ఎందుకు జంప్ చేస్తున్నాను ఏంటంటే, ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే, ముందు చేసిన ప్రార్థన మారలేదు, చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాడు. 3 సార్లు ఒకే ప్రార్థన చేశాడు. ఆయన శోధింపబడుచున్నాడు సాతాను చేత. ఎలాగా ఇది తండ్రిని తప్పించేస్తాడు కదా అని సాతానుకి ఆ యొక్క పాపంలోనికి నడిపిస్తున్నాడు. అర్థమైందా? అయితే యేసుక్రీస్తు పడలేదు. తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇది నా పరిస్థితి తండ్రి అని ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ఈ యొక్క గెత్సెమనే తోటలో ప్రార్థన యేసుక్రీస్తు ఎవరి కోసం చేయలేదు, తన కోసమే చేసుకున్నాడు. మీకు ఈ పాట తెలిసేమో,
చూడుము గెత్సెమనే తోటలో నా ప్రియుడు, పాపి నాకే విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్న దే. తప్పుడు పాట. అర్థమైందా? చాలా అందమైన పాట, చాలా చాలా బ్యూటిఫుల్, చాలా ఇష్టం. తప్పుడు ఏంటి? వాక్యానుసారంగా లేదు. అది అక్కడ మనకు విజ్ఞాపన చేయట్లేదు, తన కోసం ప్రార్థన చేసుకుంటున్నాడు యేసు ప్రభు. దీని స్తోత్రం. నాకు కొన్నిసార్లు పాటలు వాక్యానుసారంగా లేని పాటలు ఉంటాయి, అర్థం చేసుకోవాలి. వాక్యానుసారం లేకపోతే ఎంత చక్కగా ఉన్న పాటల్ని పాడకుండటం మంచిది, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి దీని స్తోత్రం కలుగును కాక. 3 సార్లు యేసుక్రీస్తు ప్రార్థన చేసి గెలుపు పొందుకున్నాడు. 3 సార్లు అయిపోయిన తర్వాత ఇంకో చోట ఏం రాయబడిందంటే, దేవదూతలు వచ్చి ఆయనకి పరిచారం చేసి బలపరుస్తారు. దేవుని స్తోత్రం. మీరు ప్రార్థన చేస్తున్నది ఎంతవరకు అంటే, మీరు దేవుని యొక్క వాక్యము చేత, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత బలపడి ఆ యొక్క శోధనను మీరు గెలిచే వరకు ఆ ప్రార్థన చేయాలి. శోధన వచ్చింది, ఎవరికైనా సరే ఆ వ్యభిచార సంబంధమైన మనస్సుతో బాధపడినప్పుడు, నేను తప్పు చేస్తున్నాను అనుకుంటాం కాదు, ప్రార్థన చేసుకుని గెలుచుకుని దాని నుంచి బయటపడే వరకు ప్రార్థన చేయండి. దూరం అయిపోవద్దు దేవునికి. ప్రార్థన చేసి దగ్గరకు రండి. తప్పు చేశాను, గిల్ట్ అంటాం ఇంగ్లీష్లో, గిల్టీ కాన్షియస్ అంటాం. అలా కాకుండా నా దేవుడు క్షమించగలడు అని నేర్చుకుని ఆయన దగ్గరికి వద్దాం. అయితే యేసుక్రీస్తు గెలుచుకున్నాడు ఈ శోధన. చాలా టెరిబుల్ శోధన యేసు ప్రభుకి. ఇటువంటి శోధన ఆయనకి ఎప్పుడు ఎక్కడ రాలేదు. చాలా చాలా విపరీతమైన శోధన ఇది యేసు ప్రభు. ఇది శరీర సంబంధమైన శోధన, తన శరీరాన్ని కాపాడుకోవాలనే శోధన. ఇది శరీర సంబంధమైన శోధన, మనసు సంబంధమైన శోధన కాదు. ఆమేన్. ఇంకొక మాట చూద్దాం. అయితే యేసుక్రీస్తు దేవునికి సమర్పించుకున్నాడు. ఆ సమయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 2:17 త్వరగా చదువుకుందాం, టైం తక్కువ ఉంది. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయన శోధింపబడ్డాడు కాబట్టి శోధన అంటే ఏంటో యేసుక్రీస్తుకు తెలుసు. నువ్వు శోధింపబడినప్పుడు ఆయన తప్పకుండా నిన్ను కనికరించి, నువ్వు శోధనలో ఉన్నావని తెలుసుకొని, ఒక పాపంలో పడిపోయినా ఆయన లేవనెత్తి రక్షిస్తాడు. పాపంలో ఉన్నాన్ని అక్కడే జీవించకు, రావడానికి ప్రయత్నించే దేవుడు సాయం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క కొన్ని శోధనలు బయటకు రాలేరు, మనుషులు రాలేరు. మీకు చూస్తాను, నేను ఈ యొక్క దగ్గరగా 34 సంవత్సరాల మినిస్ట్రీలో ఉండటం నాకు అయిపోయింది. అప్పుడే దేవుని యొక్క ముందు చిన్నగా ఆరంభించినప్పటికీ 34 సంవత్సరాలు అయిపోయినప్పటికీ. అయితే అనేకులను చూస్తాం, శోధనలో కొంతమంది బయట రావాలని ఆశపడ్డారు, రాలేకపోయారు, మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోయిన వారు తెలుసు మాకు. ఆఖరిగా మన సమయం అయిపోయింది. అయితే పౌలుకు అలాగే శోధన కలిగింది. ఈ వాక్యం చదువుతున్న జాగ్రత్తగా చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనము. నాకు కలిగిన ప్రత్యక్షలు అంటే పౌలు అంటున్నాడు, ఆయనకు దేవుడు అనేక విధాలుగా మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉండినందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం. కొంతమంది పాస్టర్లు చాలా గొప్ప కార్యాలు, మిరకల్స్ చేస్తామని కొంతకాలానికి వాళ్ళకి గర్వం వచ్చి పడిపోతారు. చాలామంది ఉన్నారు అటువంటి వారు. ఇతనికి అటువంటి పరిస్థితి వస్తుందేమో అని దేవుడు ఏం చేస్తాడంటే, హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఆ సాతాను శోధిస్తున్నాడు. ఎటువంటి శోధన మనకి తెలియదు. అది జబ్బో లేకపోతే మనసులో పాపములో పడేటువంటి ఏమైనా శోధనేమో మనకి తెలియదు. అయితే సాతాను మాత్రం పెడుతున్నాడు, ఇది సాతాను దూత పెడుతున్నాడు, ఇది దేవుడు ఇచ్చాడని చెప్తున్నాడు. అది ఇక్కడ 8వ వచనంలో, అది నా యొద్ద నుండి తొలగిపోయిన దాని విషయమే 3 సార్లు ప్రార్థన చేస్తాడు. సో మీరు 3 సార్లు, యేసుక్రీస్తు 3 సార్లు ప్రార్థన చేస్తారు. మీరు 3 సార్లు అయినా మీకు తక్కువ మీ యొక్క పరిస్థితిని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ముళ్ళు తొలగించలేదు. ఏం చేశాడు? జవాబిచ్చాడు. ఏమని? నా కృప నీకు చాలు. నీకు నాకు అదే చెప్తున్నాడు ఈరోజు. ఆయన కృప నీకు ఉంటుంది కాబట్టి నీవు విజయము పొందుతావు. ప్రతి శోధ నుండి విజయం నువ్వు పొందుకుంటావు. అయితే చెప్పబడిన మాటలు జాగ్రత్తగా ఉంచి ప్రార్థన ద్వారా దేవునికి సబ్మిషన్, ఆయనకు అప్పగించడం ద్వారా మనము ఈ యొక్క
శోధన బయటకు వస్తాం. ఇక్కడ ఏమంటే ఈ యొక్క పౌలు కిందకి వెళ్ళి 9వ వచనంలో, నా బలహీనత ఎందే బహు సంతోషంగా అతిశయపడుదును. నాలో ఉన్న బలహీనత ఉందని బాధపడను. ఈ బలహీనత ఉంది కానీ నేను దేవునిలో ఉండగలుగుతాను, దేవుని కృప నాకు చాలు, ఆ కృప నాకు ఉంటుంది, అని నన్ను విడివడు అని నేను దానిందు సంతోషిస్తానని చెప్పాడు పౌలు. నీకు నాకు విజయము తప్పక ఉంది, అది ఉంచబడింది, అది ఉంది. ఆ యొక్క మొదటి చెప్పని యెహోషాపాతు యొక్క యుద్ధంలో వాళ్ళు కొన్ని బంగారాలన్నీ అక్కడ ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోవాలి. మీరు వాక్యమును ధ్యానించి వాక్యములో అర్థం చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రతి పరిస్థితిని, అది ఒక పరీక్ష కావచ్చు, అది ఒక శోధన కావచ్చు, వాటిని మీరు గెలుచుకుని గెలుపుని మీరు అనుభవించాలని దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. కళ్ళు మూసుకుందామండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గెలుపు మీ కొరకు వేచి ఉన్నది, గెలుపు ఉంది. మీరు తీసుకుంటారా? మీ ప్రార్థన జీవితంలో మార్పు రావాలి, వాక్యము ధ్యానించట్లో మార్పు రావాలి, దేవునికి సబ్మిషన్ అంటే ఆయనకు సంపూర్ణంగా లోబడాలి. ప్రభా నువ్వేమి చెప్తే అదే చేస్తాను అని మనస్సు బుద్ధి కలిగి ఉండాలి. అలాగూ నువ్వు నిర్ణయం తీసుకున్నట్లయితే ఈరోజు నీవు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి విజయం తప్పకుండా ఈ సంవత్సరం చూస్తాం. నీ మహాతర సైకీరత ఖబహండ కీర్ మహర్షభ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ ప్రభా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే చింపితేనే కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే చింపితేనే కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నిజంగా ప్రార్థించండి. తండ్రి దేవా, చెప్పండి తండ్రి హృదయం దేవా, నుంచి. నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా, ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. ఆయన ఒడిలోకి వెళ్ళిపోదామా మనము? గెలుపును అనుభవించడానికి ఆయన ఒడి ఎక్కడంటే నీ మోకాళ్ళే ఆయన ఒడి, నీ యొక్క మోకాళ్ళ ప్రార్థనే ఆయన ఒడిలో. అక్కడ మనకు సుఖము. హల్లెలూయా. ఆయన ఒడిని ఆశ్రయించినట్లయితే విజయము నీదే. ఏ పరిస్థితి అయినా సరే, అవి శోధన కావచ్చు, పరీక్ష కావచ్చు, రెండిటిలో విజయం నీకు ఉంటుంది. ఈ మాట నిజం తీసుకుని రోజు ఇక్కడి నుంచి వెళ్ళు. ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, మాకు ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రం తండ్రి. ఈ వాక్యంలో మమ్మల్ని బలపరిచి మీరు ఇచ్చినట్టు కృపను బట్టి మీ యొక్క వడిలో ఉండి మా ప్రార్థన మీకు లోబడుట ద్వారా మేము ప్రతిదాన్ని గెలుచుకొని విజయవంతంగా జీవించినట్లు నీ బిడ్డలందరికీ అనుగ్రహించాలని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హల్లెలూయా. ఆమేన్.
అందరూ గట్టిగా చప్పట్లు కొట్టుకోవడం కనపడతాం. ఆమేన్. హల్లెలూయా. శోధన జయించుకోవాలి, అదేవిధంగా పరీక్షను కూడా జయించాలని స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడినందుకు ఆయనకు వందనాలు చెల్లిందాం. కానుకల ద్వారా దేవుడిని ఆరాధిద్దాం. ప్రార్థన విన్నావయ్యా, విజయం నిచ్చావయ్యా. ప్రార్థన విన్నావయ్యా, విజయం నిచ్చావయ్యా. తొట్టిల్లని యాలేదు, తోడుండి నడిపించావు. తొట్టిల్లని యాలేదు, తోడుండి నడిపించావు. పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయే పరవశించి పాడేదా. పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయే పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. కన్నీరు చూసావయ్యా, కరం పట్టి నడిపావయ్యా. కన్నీరు చూసావయ్యా, కరం పట్టి నడిపావయ్యా. విన్నపం విన్నావయ్యా, విడుదలనిచ్చావయ్యా. విన్నపం విన్నావయ్యా, విడుదలనిచ్చావయ్యా. పొగడేద పాట పడి పెను తుఫానాగిపోయి పరవశించి పాడేదా. పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. ఎబెనెజర్ నీవేనయ్యా, సహాయం చేసావయ్యా. ఎబెనెజర్ నీవేనయ్యా, సహాయం చేసావయ్యా. ఎల్రోయి నీవేనయ్యా, నన్నిలా చూసావయ్యా. ఎల్రోయి నీవేనయ్యా, నన్నిలా చూసావయ్యా. పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పాడేదా. నేను పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పాడేదా. హల్లెలూయా, హల్లెలూయా. శోధన కలిగినప్పుడు ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మార్గాన్ని మనకు తెరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సాతాను బంధింపబడాలంటే దేవునికి స్తుతి కలగాలి. దేవుని స్తుతి కలిగినప్పుడు దేవుని యొక్క సన్నిధి మన మధ్యకి దిగి వస్తుంది. ఆమేన్. ఆయన కాపుదల మనకు ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన ముందు ఇండియా వెళ్తున్న సహోదరుని కొరకు పాస్టర్ మనోహర్ గారు ప్రార్థన చేస్తారు. సరే, తర్వాత మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. స్వరూప్ గారి కాదు, నేను పాస్టమ్మ, దేవుని చిత్తమైతే సతీష్ గారు,
సోదరి మాలతి గారు కూడా ఇండియా వెళ్ళబోతున్నారు. ఈ వారంలో వెళ్ళబోతున్నాము. దేవుని సేవ కొరకే. మేము ప్రత్యేక సేవ కొరకు సోదరులు వెకేషన్ సేవ కూడా చేస్తారు. ఇక్కడ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపగల దేవునికి నామకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఇదిగో నీ కుమారుడు ప్రభా స్వరూప్ గారిని నీ చేతికి అప్పగిస్తున్నాం. మరి ప్రభా వెకేషన్ వెళ్చు అక్కడ నీ యొక్క సేవలో కూడా ఉండాలని ఆశపడుచుండగా తను ప్రభా మీరు అభిషేకించి జ్ఞానంతో నింపి ప్రభా వెళ్ళు స్థలం ప్రతి చోట్లోనూ నీ యొక్క నామను ఆయన ద్వారా మహింపరచుకోండి. మరి వారి కుటుంబంతో కలిసి ఆనందించడానికి సమయం ఇచ్చి ప్రతి అవసరం తీర్చి ప్రభా ఎటువంటి మరి అనారోగ్యాలు కానీ కలుగకుండా ఆయన చుట్టూ రక్తపు కంచి వేసి ప్రయాణం చేసి ప్రతి విమానము చుట్టూ అలాగే ప్రతి వాహనం చుట్టూ రక్తపు కంచి వేసి సురక్షం తీసుకుని వెళ్ళి మళ్ళా సురక్షితంగా తీసుకుని రావాలని, అలాగే పాస్టర్ సతీష్ గారిని, సహోదరి మాలతి గారిని, నన్ను, అలాగే మా విజయ్ అందరినీ కూడా మమ్మల్ని సురక్షితంగా తీసుకుని వెళ్ళి తీసుకుని రావాలని మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ ముఖ్యంగా అక్కడ సేవ చేయాలని మేము ఆశపడుచుండగా దాంట్లో మీరు మహిమ పొందుకోవాలని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. జస్ట్ గుర్తుంచుకోనండి, వచ్చే ప్రత్యేకంగా శనివారము, ఆదివారము అడవి పదిర అనే మన సంఘం ఉన్న అడవి పదిర వీర్నపల్లి సంఘాలు ఉన్నాయి తెలంగాణలో. అక్కడ ప్రత్యేకమైనటువంటి విడుదల అలాగే ఆత్మ నింపుదలను కూర్చున్నటువంటి కూటమి చేయబోతున్నాం. ప్రత్యేకమైన మనం చేసుకున్నాం. అలాగే వాళ్ళకి 2 రోజులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి మంచిది. దాంట్లో దేవుడు మమ్మల్ని అభిషేకించినట్లును అలాగనే వారు అక్కడ వారి హృదయంలో సిద్ధంగా ఉండి దేవుని ఆత్మను పొందుకోవడానికి, విడుదల పొందుకోవడానికి వారందరికీ సాయం చేయాలని తప్పకుండా ప్రతి దినంలో మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన చాలా అవసరము, ముఖ్యము. ఆమేన్. ఆఖరి ప్రార్థన చేసుకుందామండి. అందరూ కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన మహోన్నతుడు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇదిగో అనేక దినం మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ మహాకృప తండ్రి, మీ సన్నిధిలోనికి వచ్చి ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ప్రభా మీ యొక్క వాక్యం వినడానికి మీరు అనుగ్రహించినటువంటి కృప కొరకే మీకు వందనాలు ప్రభా. అయ్యా ప్రభా నీలోనే మాకు విజయము తండ్రి, నీ అందే ప్రభా మాకు సమస్తమును కలుగును ప్రభా. నీ అందే ప్రభా మేము నిర్భయంగా జీవించగలము నాయన ప్రభా. మా బలము నీవే నాయన, మా ఆధారము నీవే, మా స్వస్థత నీవే ప్రభా నాయన. మాకు మరి సమస్తమును నీవై ఉన్నావు ప్రభా. మీలోనే మాకు తీర్చబడిన తండ్రి ప్రభా, మీలోనే మాకు సంపూర్ణ విజయం కలుగును గాక ప్రభా. మీరు ఎందుండే మేము నాయన ధైర్యముగా తండ్రి నాయన సాతానుతో పోరాడగలము తండ్రి ప్రభా. నాయన మాకు విజయం అనుగ్రహించి గొప్ప దేవా మీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. అయ్యా ఈ దినం ఇచ్చిన వాక్యాన్ని పట్టుకుని ప్రభా విజయవంతమైన జీవితం జీవించడానికి మీ కృప మాకు అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన చెప్పిన ఏ వాక్యము కూడా మేము మర్చిపోకుండా ప్రభా అవి ధ్యానించుకోవటానికి మాకు సహాయం చేయండి అన్న గొప్ప వాక్యాలు ప్రభా. నీ వాక్యము తండ్రి మాకు జయం ఇచ్చేది, మీ వాక్యమే తండ్రి మాకు జీవం ఇచ్చేది నాయన. నీ వాక్యము తప్ప ప్రభా ఈ లోకం వద్ద మాకు ఈ వేరే ఆధారం లేదు నా తండ్రి ప్రభా. నాయన స్తోత్రము తండ్రి, స్తోత్రము ప్రభా. నాయన ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రభా ఇగో నాయన ఈ దినము ప్రభా ఈ వాక్యాన్ని వారు రాసుకుని తండ్రి ప్రభా వారు ఇంటికి వెళ్ళి ప్రభా ధ్యానించుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి. పరమ తండ్రి ఇదిగో నాయన ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు ప్రభా ఏ యొక్క అవసరతలో ఉన్నారో ప్రభా నాయన, ఏవి మరి వారికి మరి ఏ ప్రభా ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ తండ్రి, కుటుంబ సమస్యలు కానీ, బిడ్డల విషయంలోని కానీ ప్రభా వారి ఉద్యోగ విషయంలో ఎటువంటి సమస్యల్లో కూడా తండ్రి నాయన మీరే తండ్రి వారికి వాటిలో జయం ఇచ్చి నాయన శాంతి సమాధానం ఇచ్చి నాయన విజయం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇండియా దేశంలో కుటుంబాలను దీవించి ఆశ్రయించండి నాయన. మీ కాపుదల వారిని భద్రపరచమని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి. దేవా ఇదిగో అనేక సన్నిధానంలోకి తీసుకొచ్చినటువంటి ప్రభా ఈ యొక్క కానుకలు ప్రభా మీరు దీవించి ఆశ్రయించండి తండ్రి. అయ్యా మీరు వాగ్దానం చేసిన రీతిగా ప్రభా ఆకాశపు వాకళ్ళ విప్పి పట్టజాలతో విస్తారమైనటువంటి ఆశీర్వాదం మీరు కుమ్మరిస్తానని సెలవిచ్చిన రీతిగా నాయన ఈ బిడ్డలు దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఇదిగో మేము మరి ఒక్కసారి మమ్మల్ని మీ చేతులకు అప్పు చెప్పుకున్నాం తండ్రి. మాకు ప్రయాణంలోను ప్రభా మీరు తోడుగా ఉండండి, మా పరిచర్యలో మీరు తోడుగా ఉండండి ప్రభా. నాయన సమస్త విషయంలోనూ మీరు మాకు తోడైండి నడిపించమని మంచి ఆరోగ్యం బలము శక్తి ఇచ్చిన ఆయన ప్రభా మీ యొక్క నామ మహిమార్థములు వాడుకోమని తిరిగి క్షేమంగా తోడుకుని రమ్మని కూడా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. నాయన ఇదిగో సమయంలో తిరిగి మేము మా గృహాలకు వెళ్ళుచుంటుండగా ప్రభా మీరే మాకు తోడుగాను సహాయంగా ఉండి తండ్రి నాయన వారం అంతట్లోనూ మీ కాపుదలిచ్చి మరి వచ్చే వారం నీ సన్నిధానంలోకి వచ్చిన బిడ్డలందరినీ స్తుతించి ఆరాధించు ఆ మహాభాగ్యాన్ని కలుగు చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రేమయు
యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మకు నిరంతర సహవాసము మనకు ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడును ఎలుపును తోడుగా ఉండునుగాక. ఆమె దేవుడి మేము దీవించి ఆశీర్వదించునుగాక. ఒక మాట చెప్పాలనుకున్నాను. ఈ మాట ఏంటంటే, మేము లేవని మీరు సంఘం రాని మానేయకూడదు. సమాజంగా కూడుకుని